హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేటెస్ట్ కెరియర్ జాబ్స్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మాత్రం ఒక సూపర్ జాబ్ నోటిఫికేషన్ గురించి మీకోసం తీసుకొచ్చాను అండి. అది కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు. నాకు తెలిసి ఇప్పటి వరకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైతే కాలేదు. సింపుల్ అండి, మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మీకు చూస్తే మాత్రం కెరియర్స్ అని ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ పేజ్లో అక్కడ కరెంట్ ఆపర్చునిటీస్ అని ఇక్కడ ఉంటుంది. దీంట్లో మీరు నో మోర్ అని క్లిక్ చేస్తే మీకు ఈ లేటెస్ట్ ఒక జాబ్ రిక్రూట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ ఎంగేజ్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ వేరియస్ జాబ్స్ అనేది నోటిఫికేషన్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇందులో ఈ జాబ్ ఒక వివరాలు మీకు చెప్తానండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద అప్లికేషన్ స్టార్ట్ ఫ్రమ్ మీకు వచ్చేసి 12/6/2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి మాత్రము 2nd జూలై వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించింది కాల్ లెటర్స్ కానీ అడ్వైసెస్ సంబంధించిన ఏదైనా కానీ మీరు ఖచ్చితంగా బ్యాంక్ వెబ్సైట్కి రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్ కరస్పాండెన్సెస్ ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకున్నాక మీ యొక్క ఈమెయిల్ ఐడికి సంబంధించింది ఏదైతే మీరు అప్లై చేసేటప్పుడు ఇస్తారో దానికి మటుకు కాల్ లెటర్స్, ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం మీ యొక్క ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఇవ్వండి. ఈ యొక్క జాబ్ యొక్క వివరాలు చూసుకుంటే 63 కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయండి. డిఫరెంట్ జాబ్స్ అండి. అండ్ మీరు ప్యాకేజ్ చూస్తే మాత్రం నిజంగా ఎక్సలెంట్ ప్యాకేజ్లు ఉన్నాయి. అండ్ పొజిషన్ వైజ్ కూడా చూస్తే కూడా మీకు వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ జాబ్ పొజిషన్స్ ఉన్నాయి. మీకు వీటి యొక్క వివరాలు తీసుకెళ్తాను. నేను కిందికి స్క్రాల్ చేస్తున్నాను. నోటిఫికేషన్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. మీరు ఇందులో నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఏ జాబ్ పోస్ట్కి ఏ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు, ప్లస్ వాటి యొక్క మినిమం 5 ఎక్స్పీరియన్స్ అనేది కూడా వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్గా ఇచ్చారన్నమాట. వాళ్ళు మీరు ఇక్కడ చూసుకుంటే మాత్రం వాళ్ళు 63 కంప్లీట్గా 63 కైండ్స్ ఆఫ్ రోల్స్ ఆఫ్ జాబ్స్ ఇచ్చారు అన్నట్టు. ఈ యొక్క జాబ్స్ యొక్క పోస్ట్ ఏమేమి ఉన్నాయనేది పొజిషన్ వైజ్ చూసుకుంటే డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ డేటా సైంటిస్ట్ అండ్ డేటా ఇంజనీర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ డేటా సైంటిస్ట్ అండ్ డేటా ఇంజనీర్, అప్లికేషన్ ఆర్కిటెక్ట్, ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్, ఇంటిగ్రేషన్ ఎక్స్పర్ట్, టెక్నాలజీ ఆర్కిటెక్ట్, జోనల్ సేల్స్ మేనేజర్, ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ బిజినెస్లో సంబంధించినటువంటిది. ఇది జోనల్ సేల్స్ మేనేజర్ ఎంఎస్ఎంఈలో, జోనల్ సేల్స్ మేనేజర్ ఎంఎస్ఎంఈ ఎల్ఏపి అన్సెక్యూర్డ్ బిజినెస్లో సంబంధించిన పోస్ట్లో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్లో ఉన్నాయి. సీనియర్ సేల్స్ మేనేజర్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. ఇందులో వచ్చేసి మేనేజర్ పొజిషన్స్ అండ్ రేడియన్స్ ప్రైవేట్ సేల్స్ హెడ్ పొజిషన్స్, గ్రూప్ హెడ్, టెరిటరీ హెడ్, సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, ఈ వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్, ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్ ప్రైవేట్ మేనేజర్స్ కింద సంబంధించి ప్రొడక్ట్ హెడ్, పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనాలిసిస్ట్ అన్నీ కూడా హైఫై జాబ్స్ అంటే వెరీ బిగ్ ప్రొఫైల్ జాబ్స్ అండి. ఇవన్నీ కూడా వీళ్ళు ఇచ్చినవి కూడా మీరు చూస్తే మాత్రం కంప్లీట్ నోటిఫికేషన్లో చూడండి. ఈ యొక్క పొజిషన్కి సంబంధించిన కేటగిరీ వైజ్ కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వాళ్ళు ఇచ్చారు. మీరు నోటిఫికేషన్లో చూసుకుంటే పైన ఇక్కడ వాటి యొక్క ఏజ్ నోటిఫికేషన్ అనేది కూడా మీకు కంప్లీట్గా ప్రతి ఒక్క పోస్ట్కి వాళ్ళు ఈ డీటెయిల్స్లలో పెట్టారు. మీరు కంప్లీట్గా నోటిఫికేషన్ అనేది చదవండి. ఇంకా మీకు ఎదురు చూస్తున్నటువంటిది ఏంటంటే మేజర్గా ఏ పొజిషన్కి ఎంత శాలరీ అనేది ఇస్తున్నారనేది చూస్తే మటుకు మీరు డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్కి మాత్రం 25 lakhs to 42 lakhs ఆఫ్ ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నారండి. ఇంకా ఇంతకంటే మంచి పొజిషన్ అయితే నాకు తెలిసి బెటర్ ఈ రీసెంట్లో మాత్రం ఇట్లాంటి పొజిషన్స్ అయితే ఆఫర్స్ అయితే ఏవీ రాలేదు. ఖచ్చితంగా ఈ పొజిషన్స్కి మాత్రం మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోవాలని, అందరూ కూడా ఈ పొజిషన్స్కి మీరు అచీవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ డిపార్ట్మెంట్ రెమ్యునరేషన్ సంబంధించిన ప్రతి ఒక్క పోస్ట్ యొక్క ప్యాకేజెస్ ఇచ్చారు. ఇక్కడ 55 lakhs అండి. అప్లికేషన్ ఆర్కిటెక్ట్, ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్లో ఇంటిగ్రేషన్ ఎక్స్పర్ట్ సంబంధించింది. అండ్ ఎంఎస్ఎంఈలో వచ్చేసి కూడా అరౌండ్ 30 lakhs to 50 lakhs ఉన్నాయండి. కొన్ని పొజిషన్స్కి 20 lakhs to 40 lakhs వరకు ఉన్నాయి. అండ్ మేనేజర్స్లో కూడా 5 lakhs to 15 lakhs వరకు కూడా ప్యాకేజెస్ ఉన్నాయి.
అండ్ దెర్ ఆర్ రేడియన్స్ ప్రైవేట్ సేల్స్ రేట్లో కూడా 35 lakhs వరకు మ్యాక్సిమం ఉన్నాయి. అండ్ ఈ పొజిషన్స్ అనేవి కూడా మీరు చూసుకుంటే మేజర్గా ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఉన్నాయి. పొజిషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు వాళ్ళు ఇచ్చారన్నట్టు. బెంగళూరులో ఎన్ని, కోల్కతాలో ఎన్ని, చెన్నైలో ఎన్ని, అండ్ ఈవెన్ హైదరాబాద్లో కూడా మనకు సంబంధించినటువంటి కొన్ని పొజిషన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ సంబంధించి హైదరాబాద్లో 11 పొజిషన్స్ ఉన్నాయండి. దాని ప్యాకేజ్ వచ్చేసి 8 lakhs to 14 lakhs వరకు వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అన్నమాట. ఈ యొక్క పొజిషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్స్లో క్లియర్గా ఉన్నాయి. నేను చెప్పినట్టుగా 63 పొజిషన్స్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన అన్నీ కూడా ప్యాకేజెస్ తోటి పాటు ఎక్కడెక్కడ పొజిషన్స్ అవైలబిలిటీ ఉంది అన్నది కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారన్నట్టు. నేను మీకు ఈ లింక్ షేర్ చేస్తాను, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన లింక్ కూడా షేర్ చేస్తాను. మీరు కంప్లీట్గా మీరు అప్లై చేసుకునేటప్పుడు మటుకు ఈ నోటిఫికేషన్ క్లియర్గా చదువుకోండి. వాళ్ళు ఈ పొజిషన్స్కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. 600 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు తీసుకుంటున్నారు. దాంతోపాటు పేమెంట్ గేట్వే ఆన్లైన్లో పే చేసేటప్పుడు పేమెంట్ గేట్వే ఛార్జెస్ ఏవైతే అవి అప్లికేబుల్ ఉంటాయని చెప్తున్నారు. అండ్ 100 రూపీస్ మటుకు ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి అండ్ ఉమెన్కి మాత్రం 100 రూపీస్ మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, లేదా ఎనీ అదర్ మెథడ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఎలా అప్లై చేసుకోవాలంటే సింపుల్ అండి. ఇక్కడ వాళ్ళు లింక్ ఇచ్చారు నోటిఫికేషన్లో, దానికి వెళ్ళి కెరియర్లో కరెంట్ ఆపర్చునిటీ క్లిక్ చేసుకొని అక్కడి నుంచి మీరు ఈ లింక్ ద్వారా క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అండి. మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నా యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఈవెన్ ఇంకా వాళ్ళు కంప్లీట్ ప్రతి ఒక్క జాబ్ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. బిఫోర్ అప్లై చేసుకునే ముందు ఖచ్చితంగా ఈ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోండి. ఎందుకంటే మీరు చూసుకోవాల్సింది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ గ్రూప్ ఎంత వస్తుందనేది చూసుకోండి. ప్లస్ వాటి యొక్క మినిమం క్వాలిఫికేషన్ ఏదైతే అడిగారో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ కానీ ఏదైతే అడిగారో అవన్నీ కూడా మీరు చూసుకొని ఈ యొక్క పొజిషన్స్కి మీరు అప్లై చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీకైతే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాత్రం మీరు అప్లై చేసుకునేటప్పుడు మటుకు నోటిఫికేషన్ ఒకటి క్లియర్గా చదువుకోండి. ప్లస్ మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి. మీరు అప్లై చేసిన తర్వాత రెగ్యులర్గా వెబ్సైట్కి విజిట్ అవుతూ వెబ్సైట్లో అన్నీ కూడా మీరు చూస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే మటుకు మీరు ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి దీన్ని వచ్చేసి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్.